హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ సాయి కుమార్ హైటెక్ ఆటో వాళ్ళ. సో మనకైతే నిన్న సోమవారం బిజినెస్ అయితే ఎట్లుండదో చూసిరు కదా. అది ఈరోజు మంగళవారం అయితే అంతంతానే ఉంటుంది బిజినెస్ అయితే. ఇంకా లాస్ట్ వరకు ఎత్తైతుందో ఏందో. ఈ రోజు బండి ఆయిల్ చేంజ్ చేపిద్దాం అనుకున్నా. ఆయిల్ చేంజ్ చేపించుకోవాలి కొండపూర్ వెళ్ళి. ఇక తొందర పడితే అక్కడ పోయి హైటెక్ సిటీ పోయి మధ్యాహ్నం ఎట్లా పడవు డ్రాపులు. ఇక ఆ బండి ఆయిల్ చేంజ్ అయితే చేపించుకుంటా ఈరోజు. చేపించుకొని బండి కొద్దిగా డిజిల్ ఫిల్టర్ అది మార్పించే ఉంది, అది కూడా మార్పియాలి ఈరోజు. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టు. ఇక ఇప్పుడైతే ఉన్న బిజినెస్లకు అయితే కొత్త కొత్త బండ్లు అయితే అసలు కొనకండి భయ్య. కొన్నారంటే మీరే బాధపడతారు చూడండి. ఇంకొకటి డ్రైవింగ్ ఫీల్డ్ అన్నదే ఎందుకండి, కొత్త కొత్త వాళ్ళకి చెప్తున్నా. ఎన్నుకున్న వాళ్ళు ఆల్రెడీ బాధలు పడతారు, తెలుస్తుంది వాళ్ళకు లైఫ్ అంటే ఏంది అన్నది. కొత్తగా డ్రైవింగ్ ఫీల్డ్ లో కొత్త అనుకున్న వాళ్ళు అయితే మాత్రం రాకుండా భయ్య, దండం పెట్టి చెప్తాను. ఎందుకంటే జీవితంలో ఎంత పెద్ద తప్పు చేసిండ్రా అని చెప్పి తర్వాత తెలుస్తుంది, ఇప్పుడు తెలియదు. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. ఎందుకంటే డ్రైవింగ్ ఫీల్డ్ అంత చెత్త ఫీల్డింగ్ ఏది లేదు. ఒకప్పుడు ఉండే, నేను చిన్న ఉన్నప్పుడు డ్రైవర్ అంటే ఒక వాల్యూ ఉండే, అప్పుడు మంచిగా ఉండే. డ్రైవింగ్ చేయలరా అన్నట్టు నాకు కూడా అనిపించే డ్రైవింగ్ ఫీల్డ్ లోకి వచ్చినాం. కానీ ఇప్పుడున్న డ్రైవింగ్ ఫీల్డ్, ఇప్పుడున్న వాల్యూకి బట్టి అయితే డ్రైవింగ్ ఫీల్డ్ లోకి రావడము. అందుకని నేను చెప్పేది, ఒక డ్రైవింగ్ ఫీల్డ్ మాత్రం ఎన్నుకోకండి. ఇంకేదైనా పని చూసుకోండి, లేదంటే బిజినెస్ చూసుకోండి, లేదంటే ఆ ఏదో గికానికో అది చూసుకోవడం బెటర్. ఎందుకంటే మాక్సిమం అయితే మనకి డ్రైవింగ్ ఫీల్డ్ ఏమంటే ఎవరో చేసిన తప్పు కాదు భయ్య. మన డ్రైవర్ ఒక యూనిట్ అన్నది లేదు డ్రైవింగ్ ఫీల్డ్ లా. యూనిటీ ఉంటే డ్రైవింగ్ ఫీల్డ్ బాగుపడేది. కానీ ఇప్పుడు యూనిట్ అన్నది లేదు. డ్రైవర్ల స్వార్థం ఫుల్ పెరిగిపోయింది. ఈ డ్రైవర్, నేను ఒక డ్రైవర్నే, నాకు కూడా స్వార్థం ఉందనే చెప్తున్నా. నేను మందిని కించపరిచి అయితే అనట్లేదు. సో దయచేసి అర్థం చేసుకోండి, ఎవరిని తిట్టినట్టు కాదు. ఎందుకంటే మన డ్రైవింగ్ ఫీల్డ్ మనమే ఖరాబ్ చేసుకుంటున్నాము. ఒక సాటి డ్రైవర్ కి మనమే మోసం చేస్తున్నాం. ఎందుకంటే ఇక అర్థమవుతుంది మీకేం, డ్రైవింగ్ ఫీల్డ్ లో డ్రైవింగ్ చేస్తా ఉంటే అర్థమవుతుంది. సో అందుకనే మన డ్రైవర్లలో మనకే స్వార్థం ఎక్కువ ఉంది కాబట్టి మన డ్రైవింగ్ ఫీల్డ్ అన్నది ఇంకెక్కడికో వెళ్తుంది. సో అందుకని కొత్త కొత్త వాళ్ళు అయితే డ్రైవింగ్ ఫీల్డ్ మాత్రం ఎన్నుకోకండి ప్లీజ్, దయచేసి చెప్తున్నా. జీవితంలో ఎంత పెద్ద తప్పు చేసినారా అని చెప్పి తర్వాత తెలుస్తుంది చూడండి మీకు. ఇక వీడియోలకు అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ డ్రాప్ ఎక్కడ పడతా అన్నది చూపిస్తాను మీకు, స్కిప్ చేయకుండా చూడండి. సో గాయస్, మనమైతే సర్వీసింగ్ సెంటర్కి అయితే వచ్చినాం. ఇక బండి అయితే పెట్టేసిన సర్వీసింగ్కి. వెనక డోర్ కూడా వెళ్ళిపేసిన. మొత్తం ఇదే చూడు మన బండి అయితే. డోర్ వెళ్ళిపేసి ఇంజన్ కూల్ కావాలని చెప్పేసి కూలింగ్కి పెట్టినాము. కూలింగ్ అయితేనే ఆయిల్ తీస్తే మనకు ఒకటిసారి రాదన్నట్టు సీట్లది బయటికి. సో అందుకని డోర్ తీయమంటే డోర్ తీసి రెడీగా పెట్టినా. అన్న వచ్చిండు, అన్న వచ్చి మొత్తం ఇంజన్ ఆయిల్ వెళ్పుతా ఉన్నాడు. వెళ్ళిండి ఇంజన్ ఆయిల్, గేర్ ఆయిల్ కూడా తీసేసిండు మొత్తం. లాస్ట్ టైం ఇంజన్ ఆయిల్ తక్కువ అయినండే, అడిగిన బరాబరి ఉందా అని చెప్పిండు. ఇంకా మనకు బండి అయితే ఈ విధంగా ఉంది. ఒక సైడ్ లేపిన మొత్తం ఇంజన్ ఆయిల్ మొత్తం బయట పడాలని చెప్పేసి. ఇప్పుడు ఆయిల్ ఫిల్టర్ అయితే వెళ్ళిపోవడానికి అని మొత్తం సెట్ చేసుకుంటుండు. ఆయిల్ ఫిల్టర్ వెళ్తాడు. ఇక ఆయిల్ ఫిల్టర్ వెళ్ళిపోయిన తర్వాత ఇంజన్ ఆయిల్ పోస్తాడు. దాని తర్వాత డీజిల్ ఫిల్టర్ వెళ్తాడు. ఏం చేస్తాడో చూద్దాం మనం అయితే. ఇక కొండపూర్ దగ్గర అయితే ఉన్నాం మనం ప్రజెంట్ అయితే. ఇప్పుడు ఈ కొండపూర్ కొత్తగూడ సిగ్నల్ ఉంటుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ కొద్దిగా ముందుకు వెళ్తే. ఇంకా అక్కడైతే ఉన్నాము. టొయోటా షోరూమ్ పక్కన ఇది షాప్ అయితే. ఇది చూడండి, కిందికి బ్రిడ్జ్ కిందికి వెళ్ళిపోతాం. ఏఎంబి మాల్ లెఫ్ట్ వెళ్తే ఐటీ సిటీ వెళ్తుంది. ఇంకా డీజిల్ ఫిల్టర్ కూడా వెళ్ళి కడుగుతా ఉన్నాడు చూడండి. మస్తు ఖరాబ్ అయిపోయింది లోపల డీజిల్ ఫిల్టర్ అయితే. ఫుల్ ఉసుక మట్టి మట్టి ఉంది. ఇది చూడండి డీజిల్ ఫిల్టర్ ఎట్లా బ్లాక్ అయిపోయింది. మట్టి చూడండి ఎట్లుంది. ఇంకా ఎక్కువ ఉండే కుండలో ఆయన కడిగింది కదా, దాంట్లో ఎక్కువ ఉండే. ఇదైతే మేము తక్కువ చూపిస్తుంది. కొత్త ఫిల్టర్ తెచ్చిన, ఇక కొత్త ఫిల్టర్ వేసుకొని మన బండి అయితే ట్రాల్ వేస్తున్నా అన్న. చూడండి ఎట్లుంది బండి అన్నది. అంత కత్తులో ఉన్నది, అందుకనే అయిందట. నేనైతే భారత్ పంపిస్తున్నా దగ్గర 6 నెలల నుంచి. మాక్సిమం అయితే భారతే వాడతాను నేను, ఎందుకంటే మైలేజ్. బండి ఆయిల్ చేంజ్ అయితే అయిపోయింది. ఆయిల్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇంకా బండి 2 సార్లు ఆగిపోయింది. ఎందుకంటే అది డీజిల్ ఫిల్టర్ వేసినాం కాబట్టి అది బండి ఎయిర్ లాక్ అవుతా ఉంది. ఎయిర్ లాక్ అవుతుంది, నెత్తి ఖరాబ్ అవుతుంది. దానివల్ల ఇంకా అట్లనే చిన్న చిన్న కొట్టిన. టైం వచ్చేసి మనకి 3:30 అవుతుంది టైం అయితే. ఆయిల్ చేంజ్ అయిపోయిన తర్వాత అక్కడే లోకల్ కొట్టుకొని ఇప్పుడు ప్రజెంట్ అయితే మణికొండ వచ్చి వీడియో తీస్తా ఉన్నా. మనకు ఫస్ట్ డ్రాప్ అయితే గచ్చిబౌలి కేర్ హాస్పిటల్ పడింది. అదంతా 150 రూపాయలు వచ్చింది అంతే, 12 కిలోమీటర్లు వస్తే.
అక్కడ నుంచి ఎంటీ పోయి బండి ఆయిల్ చేంజ్ చేపించుకొని స్టార్ట్ చేసి చిన్న చిన్నవి కొట్టుకొని ఇప్పుడు ప్రజెంట్ అయితే మణికొండలు ఉన్నాం. ఇప్పుడు ఇంకా అన్నం తినలేదు, 3:30 అయితే టైం అయితే. ఇంకా అన్నం తినేసి మళ్ళీ ఎక్కడ వెళ్తుంది అన్నది చెప్తాను మీకు. అమౌంట్ అయితే మనకి ఎంత అయిందో కూడా చూడలేదు, 500 మైనటది. సో గైస్ చూడండి, మనకైతే టైం వచ్చేసి 9:30 అవుతుంది. 9:30 అవుతుంది కానీ 8 గంటల నుంచి అయితే డ్రాపులు లేవు. గంట అయిపోయింది డ్రాప్ల గురించి వెయిట్ చేయడం. ఇంటికి డ్రాపులు పడతలేవు, అన్ని లోకల్ చిన్న చిన్నవి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పడతా ఉన్నాయి. ఇంటికి ఒక డ్రాప్ పడతలేదు. మనకు వచ్చేసి అమౌంట్ అయితే 1600 ఏమైంది. కానీ ఇంటికి పడితే వెళ్ళిపోదాం అంటే ఇంకా పడతలేదు. 8 గంటల నుంచి చూస్తుంటే 9:30 అవుతుంది. చూడండి, మనకి ఇంటికి పోవడం అంటే ఎక్కడెక్కడనో పడుతున్నాయి. ఆటోలు చూడండి ఎట్లున్నాయి, మొత్తం ఇల్లు కోవడానికే ఆగిర్రు. మొత్తం వెనకాల చూడండి పరిశాన్ అవుతారు. నర్బిట్ మాల్ దగ్గర ఉన్నాం మనం అయితే. ఇప్పుడు ప్రజెంట్ మాల్ దగ్గర ఉంటే ఏదైనా ఒకటి వస్తుంది అన్నట్టు అందరు ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తా ఉన్నారు. ఇక మనకేమో ఏడ పడతానే లేవు డ్రాప్లు అయితే ఒకటి కూడా. జనాలు లేనప్పుడు ఎక్కడి నుంచి పడతాయి? ఇక అందరు ఖాళీగానే వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇంటికి. నేను కూడా ఇక ఖాళీగా వెళ్ళిపోతున్నా. ఇన్నర్బిట్ మాల్ దగ్గర ఉంటాం కదా, ఇన్నర్బిట్ మాల్ నుంచి అయితే 10 గంటల దాకా చూసినా, 10 నిమిషాల దాకా చూసినా వెళ్దాం అనే మూమెంట్లోనే ఒకటి డ్రాప్ అయితే వచ్చింది మనకి. కిషన్ బాగ్ డ్రాప్ వచ్చింది అత్తపూర్కి. కిషన్ బాగ్ చౌరస్తాలో ఉండే డ్రాప్ అవుతుంది. ఇంకా నయం రానే అదృష్టం అని చెప్పేసి 250 చేంజ్ ఏమో చూపిస్తే వచ్చిన. అది ఎంత వచ్చింది అమౌంట్ కూడా చూడలేదు. ఇక డ్రాప్ కంప్లీట్ చేసుకొని క్లోజ్ చేసుకొని డైరెక్ట్ ఇంటికి వచ్చేసిన. మన ఇంటికి దగ్గరనే 2 కిలోమీటర్ దూరము. ఇక డ్రాప్ కంప్లీట్ అయిపోయింది. ఇక ఇంటికి వచ్చేసరికి ఇప్పుడు 11 అయిపోయింది. చూడండి ఎంత అయింది టోటల్ అమౌంట్ అన్నది చెప్తాను మీకు. బాగా లేట్ అయిపోయింది, ఓవర్ నైట్ అయిపోయింది ఈరోజు అయితే. డ్రాపులు పడగానే ఓవర్ నైట్ అయింది, లేకపోతే అప్పుడే వచ్చాం. సో మనకైతే ఊబర్లో అమౌంట్ చూడండి 9 డ్రాప్లు అయినా. 237 రూపీస్ వచ్చింది లాస్ట్ డ్రాప్ ఇది. ఇన్నర్బిట్ మాల్ నుంచి కిషన్ బాగ్ చూడండి. ఇన్నర్బిట్ మాల్ నుంచి కిషన్ బాగ్ ఇది మనకి 227 క్యాష్ కలెక్టెడ్ వస్తే 237 రూపీస్ ఇచ్చిండు. దాని తర్వాత అయితే ఈ చిన్న డ్రాప్లు ఇవి అక్కడనే లోకల్ కొట్టినాయి. ఇంట్లో 910 రూపాయలు. ర్యాపిడోలో వచ్చేసి మనకి 828 అంటే బయట ఒక 150 రూపాయలు కొట్టినాము. 150 అంటే మొత్తం మనకి ఒక 200 1900 అయితే అయినాయి. ఇలాంటి వీడియో అయితే ఇది. టైం చూడండి 11 అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.